మెస్సీ మానియాతో హైదరాబాద్ ఊగిపోతోంది. గోట్ ఈవెంట్ కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. సీఎం రేవంత్ వర్సెస్ మెస్సీ టీమ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల తరహాలో గోట్ ఈవెంట్ పాసులు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మెస్సీకి జెట్ కేటగిరీ భద్రత కల్పించడమే కాకుండా 3,500 మంది పోలీసులతో ఈవెంట్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ భారత పర్యటనకు భారీ స్థాయిలో రంగం సిద్ధమైంది. గోట్ టూర్లో భాగంగా కోల్కతాకు రానున్నాడు. మెస్సీకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని దేశంలో కోల్కతాతో పాటు దక్షిణాన హైదరాబాద్, పశ్చిమాన ముంబై, ఉత్తరాన ఢిల్లీలో పర్యటన ఖరారయ్యింది. మొదట కోల్కతా పర్యటనలో మెస్సీ తన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్ గా ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత యువభారతి ఫుట్బాల్ స్టేడియంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీతో కలిసి మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నాడు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మెస్సీ. నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్తారు. ప్యాలెస్ లో జరగబోయే మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు. మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయలు చెల్లించి రిజర్వేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించడంతో ఇప్పటికే ఫ్యాన్స్ కొందరు 10 లక్షల రూపాయలను సైతం లెక్క చేయకుండా బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న ఫ్యాన్స్ తో ఫోటో దిగనున్నారు మెస్సీ. సాయంత్రం 6 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు మెస్సీ. ఫుట్బాల్ జూనియర్ క్రీడాకారులతో ముచ్చటిస్తారు. ఫుట్బాల్ గేమ్ టిప్స్ చెప్పనున్నాడు మెస్సీ. గోట్ ఈవెంట్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకుల కోసం మ్యూజికల్ ఈవెంట్ను కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈవెంట్ జరగనుంది. ఇందులో 15 నిమిషాల పాటు మాత్రమే ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ మెస్సీ టీంలో మెస్సీ ఆడనున్నారు. సహచర ప్లేయర్లు రోడ్రిగో డీపాల్, లూయిస్ సురేష్ తో కలిసి మెస్సీ బరిలో దిగనున్నాడు. ఈ రెండు టీమ్స్ మధ్య ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే సీఎం రేవంత్, మెస్సీ ఆడనున్నారు. మ్యాచ్లో గెలుపొందిన టీంకు మెస్సీ, సీఎం రేవంత్ కలిసి ట్రోఫీ ప్రదానం చేయనున్నారు. ఆ తర్వాత నేరుగా ఫలక్నామా ప్యాలెస్ కి చేరుకుంటాడు మెస్సీ. ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ముంబై బయలుదేరి వెళ్తాడు.